నువ్వు ఆ బుజ్జగింపు రాజకీయం పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి ఓ స్వామీజీ చేస్తే ముస్లింలు ఓట్లు పోతాయి అనుకున్నప్పుడు, ముస్లింలు పోలరైజ్ అయ్యి ఓటేస్తారు అని నీకు నమ్మకం ఉన్నప్పుడు, మరి హిందువులు ఎందుకు పోలరైజ్ గారు? కానీ అసెంబ్లీ కోసం రంగంలో దిగితే స్వామీజీ ఒక ప్రయోగం అవుతుందా అటువంటి స్థానం? ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక కంచుకోట టీడీపీకి, అందులోకి బాలయ్య 40 ఏళ్ల నుంచి తెలుగుదేశమే గెలుస్తోంది. దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే, నేను అక్కడ 2-3 సార్లు వెళ్ళాను కవరేజ్కి. మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సిందే వాటికి కూడా. హైదరాబాద్ అనుకుంటాం మనం, అదే. కానీ హిందూపురం ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా ట్యాంకర్లు అమ్మే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. అదే తెలుగుదేశం 14 సంవత్సరాలు అధికారంలో చంద్రబాబు ఉన్నారు, 6 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఉన్నారు. ముఖ్యమంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబమే కదా అక్కడ మళ్ళీ. అంతే కదా, సొంతగా. అవును. అయినా కూడా నీళ్ళు ఇవ్వలేని దరిద్రం, అయినా వాళ్ళకే ఓట్లేస్తున్నారు. అదే మరి అదే విషయాన్ని ఇప్పుడు స్వామీజీ చైతన్యపరుస్తారు. ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచో నడుస్తోంది, ఇప్పుడు దాన్ని బ్రేక్ చెయ్యాలని. ఇప్పుడు ఒక పాయింట్ ఉండాలి, ఎమోషనల్ పాయింట్. అవును. ఆ ఎమోషనల్ పాయింట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే, ఈయన రిలీజియస్ ముస్లింలు అందరూ ఏకమవుతున్నారు, హిందువులు ఏకంగారా? బాలకృష్ణ మోహన్ చూసుకొని బాలకృష్ణ ఏదో అద్భుతం చేసేస్తే నియోజకవర్గాన్ని అనుకోవచ్చు. ఆయన ఫోటో తీపించుకోవడానికి దగ్గరకు వస్తేనే కొడుతుంటాడు. ఈ ఎలక్షన్ టైంలో వెళ్తారు ప్రచారానికి. మళ్ళీ బాలకృష్ణ అంటే అది ఒక విజిటింగ్ ప్రొఫెసర్. ఈయన ఏమంటున్నారు, నేను అక్కడే కూర్చుంటా, మీకు ప్రతి సమస్యకి నేను నుంచుంటా అంటున్నారు. ఇప్పుడు హిందూపురం ప్రజలు తేల్చుకోవాలి. ఒకటి ఇక్కడ ముస్లిం పోలరైజేషన్ రాజకీయం, రెండవది ఈ రాజకీయం, ఏది బుజ్జిగింపు రాజకీయం. ఏళ్ల తరబడి బాలకృష్ణ చూస్తే కనీసం నీళ్ళ గురించి అడిగే దిక్కు